26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. దేశంలోనే మమతా బెనర్జీ చెత్త అంటే చెత్త రికార్డు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ ముఖ్యమంత్రి, ఆవిడైతే ముఖ్యమంత్రిగానే భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ చెత్త రికార్డు ఏంటో తెలుసా మీకు? 4వ తేదీన మన సోమవారం ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ముగిసిందో దారుణాతి దారుణంగా మమతా బెనర్జీ ఓడిపోయినది. ఆవిడ పార్టీ కూడా ఓడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సాధారణంగా ఇప్పటి వరకు దేశ చరిత్రలో మరి ఎన్నో రాష్ట్రాలను ఎంతోమంది ముఖ్యమంత్రులుగా చేశారు, ఆ తర్వాత ఓడిపోయారు. కానీ ఓడిపోయిన ఏ ఒక్కరు కూడా ఈ రకంగా మొండిగా నేను రాజీనామా చేయను, రాజీనామా పత్రాన్ని సమర్పించను గవర్నర్కి అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే మమతా బెనర్జీనే. ఆవిడ నిన్న కూడా మొండికేసి నేను రాజీనామా చేయను, అసలు ఇది ఎలక్షనే కాదు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఎక్కడైనా ఇటువంటి వింత విడ్డూరకరమైన పనులు ఎవరైనా చేశారా? ఒక ముఖ్యమంత్రి 3 టర్మ్స్ సీఎం చేసిన ఆవిడ ఆ హోదాకు తగ్గట్టుగా వ్యవహరించాలా లేదా? ముందు రాజీనామా పత్రాన్ని సమర్పించి ఆ తదుపరి మీకు ఏదైనా సరే అభ్యంతరాలున్నా నిరసనలు తెలపాలి అన్నా అది మీ హక్కు కాబట్టి మీరు చేసుకోవచ్చు. దానికి అనేక రకాలైన మార్గాలు ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ పైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళొచ్చు, లేకపోతే ఇందులో పారదర్శకత లోపించింది అని చెప్పేసి అప్పీల్ చేసుకోవచ్చు, లేదా ప్రజలకు మరలా చెప్పొచ్చు. ఇలా అనేక రకాలుగా ఏదైనా సరే దారులు ఉంటాయి. కానీ ఈవిడ అసలు ఈవిడ సీఎంగా ఎలా చేశారో ఏంటో తెలియదు. కానీ వీళ్ళు ఏంటో పెట్టి పుట్టారు, పుడతమే సీఎం సీట్లో పుట్టారు అనుకుంటారో ఏమో తెలియదు. కానీ కొంతమంది వైఖరి అలాగే ఉంటుంది. మరి ఇదంతా కూడా ఎలా వస్తుంది వీళ్ళకి? ఎందుకని ఈ రకమైన ధోరణితో ఉంటారు? ఈవిడ 3 టర్మ్స్ ముఖ్యమంత్రిగా చేశారు. ఈవిడ కంటే ముందు కమ్యూనిస్టులు చేసినప్పుడు వాళ్ళు సుదీర్ఘకాలం పాటు చేశారు. ఆ తదుపరే కదా ఈవిడ సీఎం అయింది. పోనీ ఈవిడ సీఎం అవుతానికి అంటే ఆ సమయంలో ఎన్నికలు ఎలా జరిగినాయండి? ఇది 2026, 2021లో ఈవిడే సీఎం, 2016లో ఈవిడే సీఎం, 2011లో ఈవిడే సీఎం. 2011లో గెలుపొందారు. ఎలా గెలుపొందారు? ఈవీఎంల ద్వారా కదా. ఇప్పుడు ఆ ఈవీఎంలో లోపాలు ఉన్నాయి, కావాలని అలా చేశారు ఎలా చేశారు అని చెప్పేసి అండి. మనం గెలిచినప్పుడు ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఓడిపోయేసరికి ఈవీఎంలో తేడా ఉంది, బీజేపీ వాళ్ళు కుట్రలు చేశారు, ఏంటి అక్రమంగా ఉన్న ఓటర్లదారులు అది ఇది లేదా సర్ పేరు మీద ఓటర్లు తొలగించేశారు, లేకపోతే బంగ్లాదేశ్ను తీసుకొచ్చి బ్రహ్మాండంగా వేయించుకుంటాం మనం అటు. ఇది అక్కడ ఎంతమంది బంగ్లాదేశీయులు అక్రమంగా చొరబడి మన దేశంలోకి బెంగాల్ రాష్ట్రంలోకి అక్కడ ఆధార్ కార్డులు సంపాదించుకొని అక్కడ స్థానికులుగా చలామణి చేసుకుంటూ చేస్తున్నారు. మరి ఇదేంటది? పక్కన బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? హిందువులకు భద్రత లేకుండా పోతుంది, అక్కడ దాడులకు పాల్పడుతున్నారు. మనం మాత్రం అక్కడ దేశస్తులు నిదానంగా దొడ్డిదారిని ఆహ్వానించి ఇక్కడ భారతీయుల్లాగా వాళ్ళకి ఆధార్ కార్డులు అన్నీ చూపించి ఓటు హక్కు కల్పించి మనకు బ్రహ్మాండంగా ఓట్లు వేయించుకోవాలి, మన ముఖ్యమంత్రికి ఎదగాలి. ఇదేనా కోరుకుంటుందా మమతా బెనర్జీ? ఈవిడ చేసిన ఘటనలు, ఈవిడ చేసిన తప్పులు అధికారంలో ఉండగా ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకేం తెలియదులేనని చెప్పేసి అనుకుంటే ఎలాగా? రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఎవరెవరు ఏం చేస్తారనేది అందరికీ తెలుసు. పైగా ఈవిడ అసలు ఎటువంటి అన్యాయాలు అవినీతులు అక్రమాలకు పాల్పడినట్టు బోల్డ్ అంత ఉన్నాయి. ఇప్పుడు మొత్తం బయట పెడతారులేండి, లిస్టు చిట్టాబద్ద ఉంటుంది. నేను అందులో ప్రధానమైనది ఈవిడ ఓటమికి కారణం ఏంటి అనేది కూడా ఒక నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మొత్తం క్లియర్ కట్గా. కానీ ఇక్కడ ఈవిడ ఎమ్మెల్యేగా కూడా గెలవాలి. ఇప్పుడు ఈసారి 3 సార్లుగా సీఎం చేసిన వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా కూడా గెలుపొందలేదు అంటే ఈవిడ పట్ల ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోండి. ఒంటెద్దు పోకడ మొన్నటిదాకా ఏంటి అంటే మామూలుగా కాదు, మన మోనార్క్లో మనకు తిరగలేదని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు ఆ తృణమూల కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు ఒకళ్ళు ఇక రౌడీలు గోండాల్లాగానే చేస్తూ ఉంటారు. ఇక ఎవరిపైన దాడే. మొన్న ఎన్నికల్లో ఏంటది, కాలుకి ఏదో దెబ్బ తగిలింది, అది ఇదేని వీల్ చైర్లు వెళ్ళి ఓట్లు అడిగారు, గెలిచారు. లాస్ట్ టైం ఎలక్షన్ ఉన్నాడుగా మనకు ఒక పనికిమాలిన క్యాండిడేట్, దేశాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అని. మరి అదే ప్రశాంత్ కిషోర్ని పెట్టుకుపోయి ఈసారి కూడా మనం గెలిపించాడుగా. మీరు గెలవరు, ఆడు చేయడు. ఇదే సమస్య. లేదు దేశాన్ని సర్వనాశనం చేయాలి అంటే ప్రశాంత్ కిషోర్ తర్వాతే
అతను పెట్టుకున్న పార్టీకి అతనేం చేసుకోలేడు, సొంత వైద్య పనికిరాదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఈవిడ చేసిన ఆ పుణ్యకార్యాల కంటే ప్రజలు మరలా పట్టం కట్టాలట. సో అది ఈవిడ యొక్క ఉద్వాసన అనాలా, నిరసన అనాలా, ఈవిడ యొక్క డిమాండ్ అనాలా. ఈవిడ చేసిన పనులు చూస్తే మామూలుగా కాదు, ఒక్కొక్కడు ఏ రకంగా ఉండాలంటే ఆ రకంగా ఉంటుంది రియాక్షన్. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా నిన్న తన పార్టీ కార్యాలయం ఆల్మోస్ట్ ఆల్ తీసేయాలంటారు, బుల్డోజర్లు వచ్చినాయి అంట. ఇక మొదలవుద్ది బుల్డోజర్ వ్యవహారం. అది మాత్రం మొహమాటం లేదు అందులో. బీజేపీ అధికారం ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే హిందూ తత్వాన్ని కానీ లేకపోతే కొంచెం అవినీతి అక్రమాలని ఏదైనా సరే చేస్తే మాత్రం ఖచ్చితంగా. మీరు ఉత్తరప్రదేశ్లో చూస్తుంటారు, రౌడీలు గోండాయేజాలు చేసిన వాళ్ళకి బుల్డోజర్లు ఇమీడియట్గా వెళ్ళిపోయి. యోగి ఆదిత్యనాథ్ ఫార్ములా అది. సో సిమిలర్గా ఎక్కడికక్కడ ఈ రౌడీయిజం చేసిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే, బీజేపీ వాళ్ళు రౌడీయిజం చేసినా కానీ ఉపేక్షించకూడదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. సో ఆ ప్రకారంగా ఇక్కడ ఇప్పుడు మమతా బెనర్జీకి సంబంధించి ఇక మొదలైంది, ఇక మామూలుగా ఉండదు. ఇప్పుడైతే దీనికి ఏంటి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి? ఈవిడ రాజీనామా చేయదు, మరి అప్పుడు ఏం జరుగుతుంది? ఇది కదా క్వశ్చన్ మార్కు. సో ఆవిడ రాజీనామా చేయకపోతే ఇప్పుడు యాక్చువల్గా 7వ తేదీ వరకు ఆ సమయం ఉంటుంది. సో ఆ తదుపరి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఎవరైతే కోల్కతాలో బెంగాల్లో ఆ యొక్క మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయిన పార్టీ బీజేపీ ఉన్నది కదా, బీజేపీకి సంబంధించిన అధ్యక్షులు ఎవరో ఉంటారు. సో లేకపోతే సీఎం క్యాండిడేట్గా నామినేట్ చేయబడే క్యాండిడేట్ ఎవరో వాళ్ళు ఉంటారు, లేదా పార్టీ అధ్యక్షులు ఎవరైనా సరే గవర్నర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మా దగ్గర మెజారిటీ సంఖ్య ఉందండి అని చెప్పిన తర్వాత ఆయన ఓకే చెప్తారు. అప్పుడు కొత్త ప్రభుత్వానికి ఇక కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటారు. సో ఇక ఆటోమేటిక్గా ఈవిడిది ల్యాప్స్ అయిపోతుంది. అది పరిస్థితి. ఈవిడ రాజీనామా చేయను అన్నంత మాత్రం నీకేమన్నా జీవితాంతం రాసిచ్చేసారా ఏంటి? ముఖ్యమంత్రి అంటే 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల పాటు మనం ఏం ఎలగబెట్టామా, ప్రజలకు ఏం చేసామా అనే దాన్నే అక్కడ రెఫరెండం కింద తీసుకొని ప్రజలు ఆ ఓటు ద్వారా తెలియజేస్తారు, మీ పట్ల సుముఖతగా ఉన్నారా లేకపోతే వ్యతిరేకతతో ఉన్నారా అని చెప్పేసి. ఇక ఓడిపోయిన వాళ్ళల్లో కూడా నేను రాజీనామా చేయనంటే ఏంటి ఒంటెద్దు పోకడా? ఇదేనా? అందుకేనా ఈ రకంగా చేసేది? మనం అధికారంలో ఉండగా ప్రజలకు ఏం చేసాం, మహిళలకి ఎంత రక్షణ కల్పించాం, ఏ మహిళకి ఇబ్బంది లేకుండా చేసామా, ఎక్కడ కూడా అవినీతి లేకుండా చూసుకున్నామా, లేకపోతే ఎక్కడికక్కడ దోచేసామా? ఇది కదా ప్రజలు చూసేది. అది చెప్పరు. నేను రాజీనామా చేయను, ఇది అసలు రాజకీయం కాదు, ఇది అసలు ఎన్నికలే కాదు, ఈ ఎన్నికలు సజావుగా కొనసాగలేదు, అది మనకు అనుకూలంగా వస్తే బ్రహ్మాండంగా జరిగింది, మనకు వ్యతిరేకంగా వచ్చిందంటే చర్చ అయ్యే ఎన్నికలు, అసలు ఈవీఎంలో తేడా ఉంది, ఓటర్ లిస్టులో అవకతవకలు ఉన్నాయి, ఇది వాళ్ళు చెప్పేది. సో ఓడిపోయిన వాళ్ళెల్లా ఈ తరహాలో మాట్లాడతాం అనేది ఒక ఫ్యాషన్ లాగా మారిపోయింది. అది ఇప్పుడు మనం అనేక చోట్ల చూసాం. అంతేందుకు ఏపీలో కూడా ఇదే పరిస్థితి కదా. ఈవీఎంలు మాయో మాతలో ఉన్నారు కదా, మాజీ మహిళా మంత్రి రోజా అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడిద్ది ఆవిడ. ఆవిడ వెళ్ళి ఇప్పుడు స్టాలిన్ గారిని ఎమ్మెల్యేగా కూడా గెలవనీయకుండా ఆయన కూడా పోయాడని చెప్పేసి విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్. రోజాను ఒక పక్కన వేసేసి ఏదో డిఎంకే పార్టీ పీకేసారు, ఖాళీ చేసేస్తున్నారు అని చెప్పేసానంటే ఆవిడ పటాన్ని కూడా అక్కడ తమిళులు తగలబెడతా ఉన్నదాన్ని కూడా ఇప్పుడు మరి అది ఎక్కడ దొరికిందో కానీ ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అయిపోతూ ఉంది. చివరికి స్టాలిన్ సక్సెస్ఫుల్ పర్సన్ అంటే సక్సెస్ఫుల్ పర్సన్ కాదు, కనీసం ఎమ్మెల్యేగా కూడా పాప ఆయన గెలవకుండా పోయాడు. ఇదంతా ఆవిడ పుణ్యమే అని చెప్పేసి అయితే విపరీతంగా వైరల్ చేస్తూ ఉన్నారు. ఇక ఆవిడ ఇప్పుడు ఎలా నాకు తెలిసి బయటికి రాలేదు. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో కాకపోతే తమిళనాడు వెళ్ళినా అక్కడక్కడ కనపడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ దెబ్బకే తమిళనాడు లేదు, ఆంధ్ర లేదు, మరి ఏమైనా తెలంగాణలో దర్శనం ఇస్తారేమో బహుశా. సో ఆ రకమైన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మమతా బెనర్జీ ఈవిడ మాట్లాడుతున్న తీరు, వ్యవహరిస్తున్న శైలి ఓడిపోయినా కానీ తగ్గేదే లేదన్నట్టుగా నేను రాజీనామా చేయనంటే ఏమిటి ఆ మొండి వైఖరి? దేశంలోనే చెత్త రికార్డ్ అని టైటిల్ పెడతానికి కారణం కూడా ఇదే, ఆ వ్యవహార శైలి. ఇక వాళ్ళు ఏంటంటే ఆ సీఎం పదవి లేకపోతే ఊహించుకోలేరు వాళ్ళు, పిచ్చెక్కిపోతుంది అనమాట ఇక పదవి లేకపోతే మనకి. సో అందు గురించి ఆ మైండ్లో ఆ సీఎం పదవి అని ఉండేసరికి ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా ప్రజలు గట్టి స్ట్రోక్ ఇచ్చేశారు, మీరు ఎమ్మెల్యేగా కూడా పనికిరారని. ఇక ఆ దెబ్బకి వీళ్ళకి మైండ్ చెడిపోయిందో ఏమో తెలియదుగా, ఆ తరహాలో ఉంది. ఇక ఏం మాట్లాడుతున్నారో తెలియదు. నేను రాజీనామా చేయను నివరానాలే అన్కాన్షియస్లో, లేకపోతే ఆ పిచ్చి పెట్టిన వాళ్ళే మాట్లాడాలి ఆ రకంగా పిచ్చి మాటలు మాట్లాడుతున్న మరి మమతా బెనర్జీ పైన, ఆవిడ గురించి మీరేమనుకుంటున్నారు, ఆవిడ ఈ రకంగా వ్యవహరించడం పైన
మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.